హాయ్ అండి. మన ఇంట్లో పెద్దోళ్ళకు జాకెట్ ఎలా కుట్టాలి? సాదా జాకెట్ ఇది, క్రాస్ బెడ్ లేకుండా సాదా జాకెట్ చాలా ఈజీగా స్టిచ్చింగు కటింగు రెండు ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇలా తీసుకోవాలా, ఇలా మర్తేసుకొని ఆల్ జాకెట్ తీసుకోవాలా. పద్దెనిమిదిన్నర ఇంచి ఉంది, ఏంది హాఫ్ చెస్ట్ 37 ఇంచులు మొత్తము, దాంట్లో హాఫ్ వచ్చింది 18.5 ఇంచి చెస్ట్. పొడవు వచ్చింది 13 ఇంచులు ఉంది పొడవు. ఇప్పుడు మనం చెస్ట్ చూసుకోవాలి. ఏడ కుట్లలోకి 1.25 ఇంచి వదులుకోవాలి. మళ్ళా 18.5లో హాఫ్ 9.25 పెట్టుకోవాలి. ఈ 1.25 కాడికి 9.25 పెట్టుకోవాలి. ఒకటంకాలు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ 9.25 పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి అటు వరకు. తొమ్మిదింకాలు చెస్ట్ ఈ లాస్ట్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కట్ చేసేయాలండి. ఇది ఇలా కట్ చేసేయాలి. ఇలా మర్త వేసుకోవాలి, డబుల్ మర్త. ఈ పోగులు లెవెల్లో కట్ చేసుకోవాలి. మనము జాకెట్ పొడవు 13 ఇంచీలు, ఏడ కుట్లు లేకి హాఫ్ ఇంచి తీసేయాల. హాఫ్ ఇంచి బాను 13 ఇంచీలు కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టాల. 18 ఇంచీలు 13 ఇంచీల కాడ మార్క్ వేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ గిర్ర వేసేయాల. అప్పటికి మొత్తము 13 ఇంచి కుట్లు లేక హాఫ్ ఇంచి మెజర్మెంట్ 13 ఇంచీలు, మొత్తం కలిపితే 13.5. ఇప్పుడు 18.5 ఇంచికి మనము 18.5 ఇంచి చెస్ట్ ఉంటే హాఫ్ 18.5 ఇంచి చెస్ట్ ఉంటే దీనికి షోల్డర్ ఎంత పెట్టాలంటే 6 ఇంచీలు పెట్టాల. ఇట్లా 6 ఇంచీలు పెట్టి, ఇది పెద్దోళ్ళ జాకెట్ క్రాస్ బెల్ట్ లేకుండా కాబట్టి వెనకాల వీనిక్ వస్తుంది కాబట్టి మనం ఎంత పెట్టాలా, మెడ జారిపోదు కాబట్టి 5.25 ఇంచి పెట్టాల. ఇక్కడ 18.5 ఇంచి షోల్డర్ ఉండలకు 2.25 ఇంచి మెడ పెట్టాల. ఇట్లా కిందికి 5.25 ఇంచి పెట్టాల. 5.25 పెట్టి 2.25 పెట్టినాం కాబట్టి 2.25 పెట్టి గిర్రేయాలి. 5.25 కాడ స్ట్రైట్ గిర్రేసేయాలి. గిర్రేసి మనము రౌండ్ ఎక్కువ ముందర కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు, ఇలా కట్ చేయొచ్చు. లేదు మనకు తక్కువ రౌండ్ ఉండాలా, మెడ తక్కువగా ఉండాలా అనుకుంటే కొంచెం ఇట్లా ముందరకు ఫ్రంట్కు మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు రెట్టలు చూద్దాం, రెట్ట సంకలు చూద్దాం. 6.25 ఇంచి ఉంది. 6.25 ఇంచి ఉంటే ఏం చేయాలా, 5.25 ఇంచి పెట్టుకోవాలా. 1 ఇంచి తక్కువ 5.25 ఇంచి పెట్టుకొని 6 ఇంచీలు ఉంది, 6 ఇంచీలు షోల్డర్ పెట్టుకోవాలా. ఇట్లా స్ట్రైట్ గిర్ర వేసేయాలి. ఇట్లా 5.25 కాడ ఇట్లా 5.25 కాడ గిర్ర వేయాలి. ఇట్లా అర్థమైందా? ఇప్పుడు
సంకలూజు రెట్ట సంకలూజు 6 అంకాలు. 6 అంకాల్లో మన సంకలూజు 5 అంకాలు పెట్టాల, 1 ఇంచి తగ్గించేది. చెస్ట్ 18.5 ఇంచి ఉంది, హాఫ్ చెస్ట్. ఈ చెస్ట్ 18.5 ఇంచి ఉంది, దీంట్లో హాఫ్ 9 అంకాలు. 9 అంకాలు కాడ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈడ 1 ఇంచి ఇట్లా సెంటర్కు మార్క్ వేసుకొని షేప్కు 1 ఇంచి వేసుకోవాలి షేపు. ఇప్పుడు కట్ చేసేయాల. ఇది ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేద్దాం. ఉండండి. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది ఫ్రంట్. ఇప్పుడు కటింగ్ చేద్దాం. చేసుకొని ఇప్పుడు బ్యాక్ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎట్లుంటుందంటే వెనకాల మెడ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. ఎక్కువగా డీప్ ఎక్కువ కిందికి రాదు, వాళ్ళు పెట్టుకోరు, పైన వీనిక్ మాత్రం ఉంటుంది. అప్పుడు ఏం చేయాల, బ్యాక్ కొలుచుకోవాలా. ఈ గిర్రకాడి నుండి బ్యాక్ కొలుచుకోవాలా. ఇటుకుంది మనం మెడ తగిలించాలంటే 1/4 ఇంచి ఎక్స్ట్రా పైకి పెట్టుకోవాలి. మళ్ళా వీనిక్ ఇట్లా వీటి నుంచి వీటికి రౌండ్ చేసుకోవాలి. లేదంటే ఇట్లా గిర్ర వేసుకోవాలి. గిర్ర వేసుకొని ఇట్లా వీనిక్ ఇట్లా కలిపేది. ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తాను. మెడ అంతే. ఇది బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు సంకలు కట్ చేస్తాను. ఇట్లా 2 ఉంటాయి, 2 పీసులు ఉంటాయి. 2 పీసుల్లో 4 పీసులు ఉంటాయి. డబుల్ మార్క్ ఉంటుంది కాబట్టి 2 పీసులు తీసుకోవాలా. ఇట్లా ఇలా. ఇంకా కింద బ్యాక్ వచ్చింది, దీనిపైన 1/4 ఇంచి డిఫరెన్స్తో కట్ చేయాలి బ్యాక్కు ఫ్రంట్కు. ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తాను. ఇలా ఫ్రంట్కు బ్యాక్కు 1/4 ఇంచి డిఫరెన్స్తో కట్ చేసేయాలి. చాలా ఈజీ కటింగ్ ఇది. సాదా జాకెట్, క్రాస్ బెల్ట్ లేకుండా సాదా జాకెట్ పెద్దవాళ్ళకు. ఏడ చెస్ట్ కాడ చెట్క వేసుకోవాలి. 7వ చెట్క వేసుకొని 7వ చెట్క వేసుకోవాలి. మళ్ళీ వచ్చింది ఏడ మనము పొడవు 13 ఇంచులు కదా, 7 చెట్క వేసుకుని ఇలా. ఇప్పుడు ఇది ఫ్రంట్. మనం ఏం చేయాల, ఏడ ఓపెన్ కట్ చేసేది. 7వ చెట్క వేసుకోవాలి ఇట్లా. మనం ఏడంత వదలతా 1.5 ఇంచి వదిలినాం కింద మడుచుకోవడం. దానికి బ్యాక్ కూడా 1.5 ఇంచి ఇక్కడ మార్క్ వేసుకునేది. ఇట్లా బ్యాక్ మడిచేదానికి. ఒకే లెవెల్లో వచ్చింది చూడండి. ఫ్రంట్ బ్యాక్ ఇలా. ఇప్పుడు రెట్టలు కట్ చేయాలి. ఈ మాదిరి కోర్ పీస్ ఇట్లా జాయిన్ చేసుకొని ఇలా డబుల్ మర్త వేసుకొని మళ్ళీ ఇలా వేసుకోవాలి మొత్తం. ఏడ 3/4 ఇంచి మనం రెట్టలు మడుచుకోవడానికి, ఫోల్డ్ చేసేదానికి వదులుకోవాలి. నెక్స్ట్ రెట్ట పొడుగు చూసుకోవాలి. రెట్ట పొడుగు వచ్చింది, ఇటుకుంది 1/2 ఇంచి కుట్లకి.
ఇది కొలుచుకోవాలి. మొత్తం 8.5 ఉంది, కుట్లతో సహా 8.5 ఉంది. ఈ 8.5 ఎడబెట్టి 3.25 ఇంచి కాడ డౌన్ చేయాలి. 3.25 3.5 మార్క్ వేసుకోవాలి. మళ్ళా సంక లూజు 6.25 ఉంది, 6.25 ఉంది, 6.25 పెట్టేయాలి. మళ్ళీ ఇక్కడి నుండి సేప్ చూడండి, 8.5 ఇంచి రెట్టపొడి ఉంది. 8.5 ఇంచి రెట్టపొడువు కుట్టులతో సహా. ఈ 8.5 ఇంచి ఈ లైన్ కట్ నుండి పెట్టాల. ఈడ 3.25 ఇంచి డౌన్ చేయాలి. 3.25 ఇంచి డౌన్ చేసి 6.25 ఇంచి రెట్ట లూజు పెట్టేయాలి, సంక లూజు. ఇప్పుడు మనము రెట్టలు సేప్ ఎత్తుదాం. కట్ చేసుకొని ఏడ రెట్టలు మడిచేదానికి ఒక చెట్కా వేసుకోవాలి. ఏడ ఒక చెట్కా వేసుకోవాలి. ఏడ సెంటర్కు ఒక చెట్కా వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసులు తీసుకోవాలా. 2 పీసులు తీసుకొని ఫ్రంట్ టు బ్యాక్ అని అంటే డౌన్ చేయాలి. ఇలా ఏడ సేప్ ఎత్తేయాలి అనమాట. ఇట్లా 1 ఇంచి అలా ఇలా చేసి ఇప్పుడు ఏడ మిట్టగా ఉందనుకోండి, కొంచెము సేపు ఎత్తుకోవాల. అలా అంతే. ఇప్పుడు మనము రెట్ట కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ తెలుసుకోవాలంటే ఏం చేయాలా, ఏడ ఫ్రంట్కు చెట్క వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పక్క తగిలించాలా అని. అంతే ఫ్రెండ్స్, జాకెట్ కటింగు, సాదా జాకెట్ కటింగ్ ఇది ఈజీ. మా వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక సాదా జాకెట్ కటింగ్ చూసాం, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సాదా జాకెట్ ఎలా ఈజీగా కుట్టేది చూడండి. ఫస్ట్ రెట్టలు తీసుకోవాలి. ఇలా రెట్టలు తీసుకోవాలి. ఇది ఇట్లా ఫస్ట్ ఇది కోర్ పీస్ ఉంది కాబట్టి ఇలా మడిచేయాలి. ఇలా పెద్ద నెంబర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫ్రంట్ కుట్టాల. మనకు ఆపోజిట్ వేసుకుంటే మనం రెట్టలో కన్ఫ్యూజ్ కాకుండా ఆ పక్క రెట్ట ఈ పక్క రెట్ట వస్తుంది. ఇది ఫ్రంట్ చెట్కాయిన చూడండి, ఇది ఫ్రంట్ చెట్కాయిన. ఇట్లా ఆపోజిట్ అంటే ఇట్లా ఈ పక్క ఏది వస్తుందో ఫ్రంట్ అట్లే ఈ పక్క పెట్టాలి. ఫస్ట్ ఇట్లా అనుకోవాలి, ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది కోర్ పీస్ ఉంది కాబట్టి ఈ పక్క మడసనవసరం లేదు కాబట్టి ఇదే విధంగా పెద్ద నెంబర్ పెట్టాల. ఇలా ఇట్లా ఆపోజిట్ ఉంటే చూసుకోవాలా. రెట్టలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు బాడీ చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనము ఇలా తీసుకోవాలి, ఇలా వేసుకోవాలి. ఇట్లా షోల్డర్ పట్టుకొని ఇట్లా చటకాకు షోల్డర్ పట్టుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా 1/2 ఇంచి పట్టేయాల. ఇలా
సోలార్కు 7వ చట్కా ఉంటుంది. 1/2 ఇంచ్ పెట్టేయాల. ఇలా పట్టేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఏం చేయాలా, ఫస్ట్ సైడ్ కుట్టేయాల. సరే, ఫస్ట్ మనము ఇట్లా డబ్బులు పెట్టి కుట్టుకోవాలా. ఇలా ఒక సైడు లెఫ్ట్ డబ్బులు పెట్టి ఈ విధంగా కట్టుకోవాలి. ఈ విధంగా మడిసి డబుల్ పెట్టి కట్టుకొని మళ్ళీ డబుల్ కుట్టేయాలి. ఇలా డబుల్ పట్టి ఓకేనా, రెడీ అయిపోయా. ఈ పక్క ఇదే విధంగా సింగిల్ పట్టి కట్టుకోవాలా. ఈ పక్క ఇలా ఇలా ఈ పక్క ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ముక్కాలు ఇంచి ఫోల్డ్ చేయాలి. పెట్టుకొని లెవెల్ కుట్టేయాలి. సింగిల్ పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఫ్రంట్ తీసుకొని మార్క్ లెంత్ ఎంత చూసుకొని వీడి వరకు లెంత్ మనం ఇచ్చిపెట్టినాం. మార్క్ ఎంత కాదు, లెంత్ ఎంత ఉంది, 1.5 ఇంచి వదిలాం. 1.5 ఇంచి కాడ మనం మార్క్ వేసుకోవాలి. ఇట్లా కింద ఇది ఫోల్డ్ చేసేదానికి ఇట్లా ఈ విధంగా హెచ్చు తక్కువ రాకుండా 1.5 ఇంచి కాడ మార్క్ వేయాలి. ఇలా బ్యాక్ కూడా అంతే. ఇలా పెట్టుకుంటే మనము నీట్గా మెజర్మెంట్ వస్తుంది. బ్యాక్ ఉల్టాలో మర్చుకోవాలా. ఇలా ఫ్రంట్ 2 పక్కల ఇలా మార్కింగ్ కార్డ్కి మడిచేయాలి. ఈ మాదిరి 7వ ఫ్రంట్ ఉంది. ఇలా ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మనము రెట్టలు తగ్గించేయాలి. చూడండి, పెద్దవాళ్ళ జాకెట్ చాలా ఈజీ, క్రాష్ బెల్ట్ లేకుండా.
ఈ మాదిరి కట్ చేసుకుంటే చూడండి రెట్టలు చటకాకు ఎంత ఈజీగా సెట్ అయిపోతాయి చూడు. కరెక్ట్గా మనం కట్ చేసుకునే పనిలే. ఇది బ్యాక్ ఏం చేయాలా, ఈ రెట్లో ఇచ్చాల మిట్ట రావాల. ఇది ఉల్టా, ఇది సీదా, రెండు ఇది రెట్ట సీదా బ్యాక్ సీదాలో పెట్టుకొని ఇట్లా ఉల్టాలో కొట్టాల. ఇది బ్యాక్ ఏం చేయాలా, మిట్ట ఇలా. ఇది చటకా ఉండేది గొంతు ఉండేది ఫ్రంట్కి రావాలా. అప్పటికి ఏం చేయాలి, మనము బ్యాక్ నుండి తగ్గించుకోవాలా. ఇలా చటకా కోసం పెట్టుకొని ఇలా నెమ్మదిగా చూసుకుంటూ కుట్టాలి. చటకా చూసుకోవాలి. ఇలా చూడ చటకా కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి లాక్కుండా అలా చటకాకు సరిపోయా. మళ్ళీ ఈ చటకాకు నుండి ఈ చటకాకు సరిపోవాలి కరెక్ట్గా. చూసుకుంటూ చటకా కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఈ చటకా నుండి సెంటర్ చటకా నుండి బ్యాక్ చటకాకు ఈ విధంగా తగిలించాలి. ఈ విధంగా తగిలిస్తే మనకు మెజర్మెంట్ బాగా వస్తుంది. రెట్టలు జిల్లీలు రావు. ఇట్లా డబుల్ కుట్ వేసేయాలి. ఫోర్ ఎట్ అయిపోయింది. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇంకో రెట్ట. ఇప్పుడు ఇది ఫ్రంట్కి ఏం చేయాలా, ఫ్రంటే తగిలించాల. ఇట్లా గొంతుండేది చట్కా కొట్టింటాం ఇట్లా. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫ్రంటే తగిలించాల. ఇది చట్కా నుండి ఇట్లా కరెక్ట్గా చట్కా తగ్గించాల. ఇదో చట్కా కరెక్ట్గా సరిపోతుంది. ఇదో కరెక్ట్గా సరిపోతుంది చట్కా. చట్కా నుండి సెంటర్ చట్కా నుండి ఫ్రంట్ చట్కాకు ఇట్లా ఈ విధంగా తగిలిస్తేనే మనకు జాకెట్ బాగా కుదురుతుంది. మెజర్మెంటు జిల్లీలు రావు. మెయిన్ రెట్టలు డబుల్ కుట్ వేసేయాల. రెండో రెట్ట కూడా కుట్టేది. ఇప్పుడు ఏం చేయాలి, మనము రెండు రెట్టలు తగిలిచేసినామా, ఇట్లా రెండు భుజాలు ఇట్లా తీసుకొని ఇట్లా ఫ్రంట్కి వేసుకోవాలి. డబుల్గా ఇట్లా పెట్టుకొని ఈ రెండు. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఆల్ది జాకెట్ తీసుకోవాలి. డాట్స్ ఎంత పట్టినారు చూసుకోవాలి. ఫస్ట్ ముక్కాలు 1.5 ఇంచి ఫ్రంట్కి వదిలేయాల. చూడండి బాగా 1.5 ఇంచి ఫ్రంట్కి వదిలేయాల. ఫ్రంట్కి వదిలేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ కొలుచుకోవాలి. ఇదేంటి సింగల్ పట్టి నుండి ఇలా కొలుచుకోవాలి. ఇలా ఇప్పుడు డాట్స్ 1.5 ఇంచి, ఈ డాట్స్ మనం 1.5 ఇంచి వదిలేసాం. 1.5 నుంచి పట్టుకోవాలా. పట్టుకుంటే చూడ ఈటుకుంది, ఈటు పుట్టినాము, ఈడ మార్క్ వేసుకుని ఇలా కరెక్ట్గా. ఓకేనా, వీటిని పట్టేది. ఇప్పుడు ఇది మెజర్మెంట్.
బ్యాక్ కూడా అంతే సేమ్. ఫ్రంట్ ఎట్లా పడితే బ్యాక్ కూడా ఎట్లా ఉంటుంది కాబట్టి బ్యాక్ కొలిచే పనిలే. బ్యాక్ కూడా 7వ దాటి వస్తుంది. ఫ్రంటే కొలుచుకోవాల్సింది. ఇప్పుడు వీటిని పట్టేయాలి అనమాట కరెక్ట్గా. ఇలా కరెక్ట్గా మనం నడుము ఇటుకుందంటే చట్కా కాటికి రావాలా. కరెక్ట్గా ఈ చట్కా కాడ మార్క్ వేసుకోవాలా. ఈ రెండు ఒకటే దాని మార్క్ ఉంటాయి కాబట్టి ఇట్లా పట్టుకోవాలా. ఇలా చక్కగా చట్కా కాడ ఆ చట్కా కాడ నిలుపుకొని కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇప్పుడు మనము రెట్ట లూజు చూసుకోవాలి. రెట్ట లూజు ఇలా చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా మార్క్ వేసుకునేసి కరెక్ట్గా వీటిని ఇప్పుడు ఇలా మార్క్ కాడ పట్టుకొని కుట్టాలి. ఆ రఫ్ చేసేది ఏడ డబుల్ కుట్టేది పక్కన కాలించీలు. అంతే పెద్దోళ్ళకి కాబట్టి 2 కుట్లు చాలు. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది చూడు. ఇసుక తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ పక్క సేమ్ అంతే. ఇప్పుడు డబ్బులు పెట్టి కొలచాల. డబ్బులు పట్టి నుండి 1.5 ఇంచి డబ్బులు పట్టి వదిలేసి ఈ డబ్బులు పట్టి వదిలేసి 1.5 ఇంచి పెట్టుకోవాలి. వీటింటి ఇప్పుడు ఈ డబ్బులు పట్టి వదిలేసి ఈ డబ్బులు పట్టి వచ్చి వీటింటి ఇక్కడి నుండి 1.5 ఇంచి పెట్టుకోవాలి. 1.5 ఇంచి కాడ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని వీటింటి మనం కొలత పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ ఈ జాయింట్ ఇట్టుకుంది 7 మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ మార్క్ను ఈ పక్క నుంచి కుడతాం కాబట్టి 7 మార్క్ వేసుకొని ఇట్లా తిప్పుకోవాలి. బ్యాక్ నీటి కుట్టేది ఆ పక్క ఎలా కుట్టినామో అలానే ఈ పక్క 7 చట్కా ఉంది. 7 మార్క్ వేసుకునేది. నడుము కాడ చెస్ట్ కాడ 2 పట్టుకొని కరెక్ట్గా యాడ్ వస్తుందో చెక్క ఆడుకుంటే ఆ నిలుపుకోవాలి. నిలుపుకొని మళ్ళీ లెటర్ లూజ్ చూసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని మార్క్ కాటికి స్టిచ్చింగ్ వేసి ఇలా అంతే. మళ్ళీ డబుల్ కుట్ వేసి 1/4 ఇంచి డిఫరెన్స్తో డబుల్ కుట్ వేయాలి. ఇలా ఓకేనా. ఇప్పుడు రెట్టలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు రెట్టలు తగిలిచ్చేసినాం. మనం జిల్లా కింద మార్కింగ్ వేసినామే ఈ నింటి ఇలా 1.5 ఇంచి మడిచేది. ఇలా కింద మడిచిందే ఈ మాదిరి మనం కూడా మడిచేయాలి. 1 ఇంచి పెట్టుకొని ఇలా మడిచేయాలి. 1.5 ఇంచి వదులుకున్నాము. 1/2 ఇంచి లోపల మడిచేసి 1 ఇంచి వచ్చేలాగా మడుచుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసేది. ఇలా
మళ్ళీ ఇక్కడ మనం చూసుకోవాలి. ఇసు తక్కువ లేకుండా డబ్బులు పెట్టి మీద పెట్టి సింగల్ పెట్టి ఇట్లా చూసుకోవాలి. కరెక్ట్గా ఆటికి వస్తుంది 1.5 ఇంచ్ ఆటికి. ఇలా మడుచుకునేసి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి లాస్ట్ మూమెంట్లో అలా రబ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసేయాల. ఓకేనా? కింద మడిచేసినాం. ఇప్పుడు ఏం చేయాలి మనము? నడుము మెజర్మెంట్కు దాట్స్ పట్టేయాలి. ఫస్ట్ మనము 1.5 ఇంచ్ ఫ్రంట్కి పెట్టుకున్నాం. 1.5 ఇంచ్ పట్టేయాలి ఫస్ట్. ఇట్లా ఈ జాయింట్ కాడింటి ఇది సింగల్ పట్టి ఈ జాయింట్ ఇట్లా పెట్టి సెంటర్ చేసి ఇలా 1.5 ఇంచులో హాఫ్ ఎంత అవుతుంది? 3/4 ఇంచు వస్తుంది. 3/4 ఇంచు పెట్టేయాలి. ఇలా డాట్స్ ఎంత పట్టాలా? దీనికి ఎంత అంటే అంత పట్టవచ్చు, లేకపోతే మన ఇష్టం. మన కొలతలకు మనం పట్టుకోవచ్చు. ఎంత ఉంది ఇది? 5 ఇంచులు ఉంది. 5 ఇంచుల కాడ మార్క్ వేసుకున్నాను. 5 ఇంచుల కాడ ఇట్లా తేల్చేయాల. ఇలా యాసగా పట్టాల. డాట్స్ ఎంత యాసగా పడితే అంత బాగుంటుంది. ఇలా పట్టాల. ఈ పక్క అంతే. ఈ డబ్బులు పట్టి వదిలేసి ఈ జాయింట్ కాడికి ఇట్లా సెంటర్ చేసుకోవాలి. ఈ సెంటరు డబ్బులు పట్టి వదిలేసి ఇట్లా సెంటర్ చేసుకోవాలి. కొని అంతే 3/4 ఇంచు పెట్టుకొని మార్క్ వేసుకోవాలి. ఐదు ఇంచులు మనము డాట్స్ కాడికి 5 ఇంచులు మార్క్ వేసుకోవాలి. అంతే యాసగా ఎలా పట్టాలి అండి. డాట్స్ వచ్చేసిందా? ఇప్పుడు రెండు డాట్స్ పట్టాయి. ఇంకా బ్యాక్ పట్టాలా. బ్యాక్ ఏం చేయాలా? ఇది కొలుచుకోవాలి. ఇంటికి ఇట్లా ఆల్స్ జాకెట్ పట్టుకొని కొలుచుకోవాలి. నాలుగు ఇంచీలు ఎక్కువ ఉంది. 4 ఇంచీలు ఎక్కువ ఉంది కాబట్టి 2 ఇంచీలు పట్టాల ఒక్కో పక్క. అప్పటికి ఏడైతే సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేసుకుంటే ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఏ జాయింట్కు? ఫ్రంట్ జాయింట్కు ఈ ఫ్రంట్ జాయింట్కు ఇట్లా ఫ్రంట్కు సెంటర్ చేసుకొని ఏడ మార్క్ వేసుకోవాలి. ఈ మార్క్ నింటి ఈ ఫ్రంట్ జాయింట్కు ఇట్లా సెంటర్ చేయాలి. సెంటర్ చేసి ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని కరెక్ట్గా లెవెల్ ఈ లెవెల్ చూసుకుంటే ఏడా లెవెల్ వచ్చేసింది. చూడ లెవెల్ వచ్చేసింది. 5 ఇంచులు పెట్టాలి. 5 ఇంచులు పెట్టి ఆ పక్క 5 ఇంచులు పెట్టింది మనము. 5 ఇంచులు పెట్టేసి ఏడ 1 ఇంచు పెట్టేయాల. డబ్బుల మీద ఏడు కూడా అంతే యాస్గా అలా పట్టేయాలి. అలా ట్యాక్. ఇంకో పక్క అంతే. ఇంకో సైడ్ ఫ్రంట్ సెంటర్కి పెట్టుకొని ఇలా సెంటర్ మళ్ళీ చూసుకోవాలా. సెంటర్కి పడుతున్నామా లేదా అని ఇట్లా చూసుకొని ఇప్పుడు 1 ఇంచే పెట్టాలి డబ్బుల మీద. ఐదు ఇంచులు పెట్టుకోవాలా. ఇప్పుడు 1 ఇంచు పెట్టుకోవాలా. పెట్టుకున్నాను. అదే సేమ్ డాట్స్ పెట్టేసి 5 ఇంచీలు ఆల్రెడీ పెట్టినాం. యాసగా ఓకే. ఓకేనా? ఇప్పుడు 4 డాట్స్ వచ్చినాయి. 4 డాట్స్ వచ్చినాయి. సరిపోయాయి. ఇప్పుడు మనము కొలుచుకోవాలి. ఆల్ జాకెట్ పెట్టుకొని
చూడండి. ఇంకా ఒక ఇంచు ఎక్కువ ఉంది. ఒక ఇంచు ఎక్కువ ఉంటే ఏం చేయాలి మనము, ఫ్రంట్ ఇంకా కొంచెం పట్టేసి కాలించి పడితే 6 ఇంచు అవుతుంది. జాగ్రత్తగా అదే ఫ్రంట్ మనం 3/4 ఇంచునే కదా పట్టింది, ఇప్పుడు ఇంచు అవుతుంది, వెనకాల ఇంచు అవుతుంది. అట్లా ఫస్ట్ తక్కువ పట్టుకోవాలా, మళ్ళీ ఇప్పకుండా. ఇప్పుడు 4 డాట్స్ ఇంచి పట్టినాం డబ్బుల మీద. అలా ఇప్పుడు కొలుచుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఇప్పుడు జాకెట్ మనము మెడ పీస్ వేస్తే జాకెట్ రెడీ. ఇది దీన్ని పెద్దవాళ్ళ జాకెట్టు, పెద్దవాళ్ళు తొడిగే జాకెట్, క్రాస్ బిట్ లేకుండా. ఇప్పుడు మనము మెడ పీస్ కట్ చేయాలి. మెడ పీసు ఇలా వేస్ట్ పీసులు ఉంటాయి, ఇలా క్రాస్లోనే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ వేయకూడదు. ఎంత క్రాస్ వేస్తే అంత మెడ బాగా కూర్చుంటుంది, రౌండ్ తిరుగుతుంది. ఇలా ఇంకా 2 పీసులు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలా, తక్కువ రాకుండా. ఇలా ఇప్పుడు మనము మెడ పీస్ ఎలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్రాస్ ఉంది, ఈ క్రాస్కు క్రాసే ఆపోజిట్ వెళ్ళి ఇట్లా ఇలా అంటే బాగా మెడ పీస్ బాగా కూర్చుంటుంది. ఇలా క్రాస్ ఇది ఇట్లుంది, దీనికి ఇట్లా క్రాస్ వేసేది. ఇది ఇట్లుంది కదండి, దీనికి ఇట్లా క్రాస్ వేసేది. ఇలా దీనికి ఇట్లా క్రాస్. ఇలా దీనికి ఇలా క్రాస్ వేసేది. కట్ చేసుకొని ఇలా క్రాస్ స్ట్రైట్ తగిలించకూడదు. ఇలా ఇలా మళ్ళా ఇట్లా పాయింట్ పెట్టుకొని కట్ చేసేది. ఇలా 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 రావాల చక్కగా. ఇప్పుడు వీళ్ళకు మెడ పీసు ఎలా ఏ విధంగా కట్టాలంటే, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు హెమ్మింగ్ పెట్టాలి. హెమ్మింగ్ పెట్టాలంటే మనం పైపింగ్ వేయకూడదు. వాళ్ళకు పెద్దవాళ్ళకు హెమ్మింగే పెట్టమంటారు కాబట్టి ఫస్ట్ ఈ ఫ్రంట్ మీద నింటి మనము ఓ పాయింట్ ఒక 1/4 ఇంచ్ అంత పట్టుకుంటా కుట్టుకుంటారు. వాళ్ళు మెల్లిగా లాక్కకుండా ఇదే విధంగా లాక్కూడదు.
ఫ్రంట్ లాగకూడదు, బ్యాక్ లాగకూడదు, జాకెట్ లాగకూడదు, మెడపీసు లాగకూడదు. ఇలా ఇట్లా ఫోల్డ్ చేసుకో. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అంటే కచ్చాగానే ఇట్లా ఒక 1/4 ఇంచు పెట్టుకొని మడిచేయాలి. ఇలా ఇలా మెడపీస్ మీదనే కుట్టేసేది, కింద పడకుండా మెడపీస్ మీద. ఎందుకంటే హెమింగ్ కదా మనం చేస్తాం అది, అందువల్ల మెడపీస్ మీదనే పుట్టుబడేగా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మెడపీసు ఇలా కుట్టేసినాం. ఇలా కుట్టేసిన తర్వాత మనం ఏం చేయాలా, మెల్లిగా ఇది కట్ చేసేయాలి. కింద పీస్ తగలకుండా కట్ చేయాలి. కింద పీసుకు తగలకుండా కట్ చేయాలి. ఇలా కట్ చేయగలమా. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇలా మడుచుకొని పెద్ద నెంబర్ వేయాలి. పెద్ద నెంబర్తో స్టిచ్చింగ్ చేయాలి. ఎందుకు, హెమ్మింగ్ చేసుకోవడానికి. పెద్దవాళ్ళు కదా. ఇట్లా పెద్ద నెంబర్ పెట్టుకొని ఇలా మెల్లి రౌండ్ చేసుకుంటూ ఇలా సెంటర్లో కుట్టేయాలి మెడకు. ఇలా కుట్టేయాలి. మెడ పీసు అయిపోయింది. ఇలా ఇలా చూడండి, ఇలా పెద్ద కుట్టి పెట్టేసి జాకెట్ రెడీ. సాదా జాకెట్, ఇలా పెద్దవాళ్ళ జాకెట్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు అనమాట. సాదా జాకెట్ రెడీ చేసినాం. ఓకేనా. హలో ఫ్రెండ్స్, ఇది సాదా జాకెట్ పెద్దవాళ్ళకు క్రాస్ బెల్ట్ లేకుండా చాలా ఈజీగా కుట్టచ్చు. అంత 15 నిమిషాల్లో కుట్టేయచ్చు. మీరు బాగా చూసి ఎంత తెలియకున్నా కూడా ఒక్కసారి చూసినా కూడా నేర్చుకునేచ్చు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటే మరిన్ని టైలరింగ్ వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.